ఓకే. రేయ్, దేశం వదిలిపోతున్నాడా? ఏంటి ఇంత లేట్ అయింది? కొద్దిగా లేట్ అయింది. వచ్చే దారిలో ఫుల్ ట్రాఫిక్ రా, దానివల్ల. ఓహో, నువ్వు ఎప్పుడు లేట్గానే వస్తావు కదా, అందుకు లేట్ అయింది. త్వరగా రండి. మనసులో ఏ బాధ పెట్టుకోవద్దు. హలో దివ్య. ఓకే, వెళ్ళొస్తాం. రారా. పద. మనం ఎంజాయ్ చేద్దాం. రండి, చేద్దాం. ఎక్కండి. ఓవర్గా చేయొద్దు. ఓకే ఓకే, ఎక్కండి. పైకి ఎక్కరా. ఎక్కు ఎక్కు ఎక్కు. కాల్దిరా. పోనీ పోనీ పోనీ. రైట్ రైట్ రైట్. అందరూ దిగండి దిగండి. రే కురియా, ఎంత పెద్ద అదిరిపోయే ఇల్లు. బిల్డింగ్ రాది. అడవిలో ఇంత పెద్దదా? బాగుంది, చాలా బాగుంది. రే అప్పుడే చెప్పుకు, ఒక్కసారి లోపల అడుగు పెట్టాక అప్పుడు చెప్తూ గాని. మంచి ప్రైవసీ రా అక్కడ. ఎలాంటి పని చేసినా ఏ నా కొడుకు అడగడు. పని చేయాల్సింది మనమే. పద. కమాన్ రండి. ముందు నేను దీని గురించి చెప్పినప్పుడు మీలో ఎవ్వరికి నమ్మకం లేదు. అద్భుతం, చెప్పడానికి ఏం లేదు. గమనికనా, ఈ ప్యాలెస్ ని శుభ్రం చేస్తే చాలు, గెస్టులందరినీ నేను తీసుకొస్తాను. అంటే నన్ను క్లీన్ చేయమంటావా? ఇవ్వరా. నేను ఫోటో తీసి క్లయింట్స్ కి పంపిస్తాను. అరే, ఎయిర్టెల్ లో సిగ్నల్ లేదు. ఎయిర్టెల్కే కాదు, ఇక్కడ దేనికి దొరకదు. కావాలంటే వెళ్ళి బిఎస్ఎన్ఎల్ మార్చుకో. రే బదరా రాజీవ్, అరే బెటర్ గా రారే. ఫోన్ ఇవ్వరా. ఫోన్ రే కురియా, దీని ఓనర్ ఎవరు? ఓనర్ ఇక్కడ లేడు, ప్రస్తుతానికి నేనే ఓనర్ ఇక్కడ. అతనికి నా మీద పూర్తి విశ్వాసం ఉంది. నువ్వు చెప్పేది నిజమేనా? చాలా చాలు చాలు. కుడికాలు లోపల పెట్టరారా. అవునవును, ఇది మన మొదటి రాత్రి. ఎలా ఉందిరా? ఇదంతా ఏంట్రా? మన ఊరికన్నా ఇక్కడ బాగా చలేస్తుందిరా. చలి కాసుకోవడానికి ఇక్కడ సెటప్ కూడా ఉంది. అరే కొరియన్ అన్న, బ్లాక్ టీ పెట్టబోతున్నారా? రే, ఇక్కడ ఉన్న సెటప్ గురించి మీలో ఎవరికి ఏమీ తెలియదు, అందుకే అడుగుతున్నారు ఇట్లాగా. ఎవరైనా భారతీయుడు నిర్మించిన కట్టడంలో నువ్వు ఎప్పుడైనా ఉన్నావా? బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన కట్టడంలో నువ్వు ఎప్పుడైనా నిద్రపోయావా? నేను నిద్రపోయాను. అరే నేను అడిగానా? లేదుగా. ఏమీ అడగలేదన్నా. నేను మీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? నువ్వు ఎప్పుడు సమాధానం చెప్పలేదు. మీలో